తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ సమయంలో ప్రతి తెలంగాణ పౌరుడికి సుపరిచితమైన పేరు టీఆర్ఎస్ అంటే తెలంగాణ అంటే టీఆర్ఎస్ గా ఉండేది. అందుకే 2014లో తెలంగాణ ప్రజలకు టీఆర్ఎస్ కు పట్టం కట్టారు. 2018లో మరోసారి తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం ఇచ్చారు. అయితే ఆ పార్టీ అధినేత పార్టీ పేరును మార్చాలని నిర్ణయించారు. టీఆర్ఎస్ ను కాస్త బీఆర్ఎస్ గా మార్చారు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీయ రాజకీయాలలో అడుగుపెట్టారు. అయితే చాలా మందికి పార్టీ పేరును మార్చడం ఇష్టం లేదు. కానీ కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే శక్తి ఎవరికీ లేకపోవడంతో పార్టీ పేరు మారిపోయింది. కానీ పేరు మార్పు బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టమే జరిగింది. ఎన్నికల్లో ఓడిపోయి అధికారం కోల్పోయింది. కేసీఆర్ కూతురు జైలు పాలైంది. ఇప్పుడు చాలా మంది బీఆర్ఎస్ నేతలు తన పార్టీ పేరును టీఆర్ఎస్ గా మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ బీఆర్ఎస్ లో లోక్సభ అభ్యర్థి వినోద్ కుమార్ పార్టీ పేరు మార్పుపై స్పందించారు. వినోద్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడం తమ పార్టీలో 80% మందికి ఇష్టం లేదని అన్నారు. ఇటీవలే జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గాల రివ్యూలో కార్యకర్తలు ముక్త కంఠంతో ఇదే మాట చెప్పారని తెలిపారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చే అంశంపై న్యాయ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ పేరులో తెలంగాణ ఉండాలని కార్యకర్తలు కోరుకుంటున్నట్లుగా వినోద్ కుమార్ తెలిపారు. వినోద్ కుమార్ వ్యాఖ్యలను బట్టి త్వరలో బీఆర్ఎస్ పేరు మార్చే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల తర్వాత పార్టీ పేరు మార్పుపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. అప్పటి నుంచి పోరాటం చేయగా 2014లో పార్టీ అధికారంలోకి వచ్చింది. 2022 అక్టోబర్ 5 టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది. అంతేకాదు మహారాష్ట్రలో పలు పబ్లిక్ మీటింగ్స్ ను ఏర్పాటు చేసి స్వయంగా కేసీఆర్ వెళ్లి పాల్గొన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మహేందర్ అందజేస్తారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సెంటిమెంట్లు ఎక్కువగా విశ్వసిస్తారనేది అందరికి తెలిసిన విషయమే. మరి ఆ రకంగా ఆయన ప్రతి విషయంలో కూడా ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా దాదాపు సెంటిమెంట్లు ఎక్కువగా విశ్వసిస్తారు. ఆ రకంగా అనేకసార్లు రాజకీయాల్లో అనేకసార్లు ఆయన సుస్థిర పరిపాలనలో కావచ్చు, అలాగే ఆయన రాజకీయ అనుభవంలో కావచ్చు, ఎప్పుడు ఎన్నికలకు పోయినా ఉప ఎన్నికలకు పోయినా కూడా పూర్తిగా సెంటిమెంట్ పరంగానే ఆయనకు వెళ్తారు. ఆ రకంగా ముహూర్తాలు సెంటిమెంట్లు ఎక్కువ కూడా ఫాలో అయ్యే వ్యక్తి. అలాంటిది వ్యక్తి మొత్తం టీఆర్ఎస్ పార్టీని ఏదైతే 2 సార్లు అవకాశం ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చిన తర్వాత ఆయనకు ఎక్కడ కూడా కలిసి రాని పరిస్థితి చెప్పుకోవచ్చు. ఇటు సెంటిమెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఆ పార్టీ మొత్తంగా కూడా ఓడిపోవడం, మరో రకంగా కవిత లాంటి వ్యక్తులపైన కేసులు కావడం, ఒక్కొక్క వ్యక్తి తనతో పాటు తన కుటారులో ఉన్నటువంటి వారందరిపైన కేసులు నమోదు కావడం, తన అత్యంత సన్నిహితులు ఉండే వారంతా కూడా పార్టీలు మారడం. సో మొత్తానికి టీఆర్ఎస్ను కాస్త బీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత మొత్తంగా తెలంగాణ ప్రజలు మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి దూరమైన పరిస్థితి ఉంది. ఉద్యమ నాయకుడిగా ఉద్యమ పార్టీ అంటూ తెలంగాణ పార్టీలో ఉన్న తెలంగాణ అక్షరం ఏదైతే ఉందో ఆ తెలంగాణ పదాన్ని తీసేసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కి అయితే మొత్తంగా ఈ సెంటిమెంట్గా కలిసి రాలేదని చెప్పొచ్చు. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా ఓటమి పాలయ్యాడు. ఇప్పుడు వచ్చే లోక్సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ను మళ్ళీ ఒకసారి బీఆర్ఎస్గా మార్చిన తర్వాత ఓటమి పాలయ్యాను. కాబట్టి మరోసారి ఆ బీఆర్ఎస్ను కాస్త పక్కన పెట్టి మరోసారి నుంచి ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో
మరోసారి కొనసాగించాలని, ఇక భారత రాష్ట్ర సమితి అనే పదం అనేది లేకుండా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పదంతో ముందుకెళ్తేనే ఇక తెలంగాణ ప్రజలకు దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది. కొత్తగా వచ్చే కనీసం ఎంపీ స్థానాల్లో ఆశించడానికి కాకపోయినా ఎంతో కొంత అయితే మొత్తంగా తెలంగాణ సెంటిమెంట్ బలము తనకు కలిసి వస్తుంది. ఆ రకంగా ఎంపీ సీట్లు కూడా కొట్టుకురావచ్చు అన్నటువంటి ఆలోచనతో ఇటు బీఆర్ఎస్ అధినేత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే వినోద్ అయితే ఆయన కూడా చెప్పడం జరిగింది. వినోద్ రావు తెలంగాణ 80% తెలంగాణలో ముఖ్యంగా పార్టీలోని వ్యక్తులే 80% వ్యక్తులంతా కూడా టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని వ్యతిరేకిస్తున్నారని, అది ఎక్కడ కూడా కలిసి రావట్లేదని ఆయనకు చెప్పిన విషయం గమనించవచ్చు. సో ఆ రకంగా దాదాపు సొంత పార్టీ నేతలే ఇటు టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చడాన్ని ఎవరు కూడా ఒప్పుకోవడం లేదు, ఎవరు కూడా ఇష్టపడలేని నేపథ్యం. ఇప్పటికే పార్లమెంట్ సమీక్ష సమావేశాల్లో కడియం శ్రీహరి క్లియర్గా చెప్పేశారు, టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చడమే పార్టీ ఓటమికి కారణమైందని కూడా ఆయన చెప్పడం, మరి ఒక్కొక్క సీనియర్ లీడర్లు ఇవందరూ చెప్పడం, మరి సీనియర్ లీడర్ల యొక్క అడ్వైజ్ అయితే కేసీఆర్ ఖచ్చితంగా వింటాడు. మరి విన్న తర్వాత ఆ రకంగా పార్టీని మరోసారి టీఆర్ఎస్గా నామకరణం చేసి ప్రజల్లోకి వెళ్ళే ఆలోచన దిశగా ఆయన అడుగులు వేస్తున్నారనే సమాచారం అయితే తెలుస్తుంది.